Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆర్టిస్ట్ మద్లిక గారు. హాయ్ మ్యామ్. హలో ఉమా గారు, ఎలా ఉన్నారు? సూపర్, నేనైతే చాలా బాగున్నాను. నైస్, గుడ్ టు నో. సో మీకోసం మేము ఇక్కడ వరకు వచ్చేసాను ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే మీరు దొరకట్లేదు, బిజీ షెడ్యూల్స్. జనరల్ గా మా పనే మేమే మీ దగ్గరికి టీవీ ద్వారా వస్తూ ఉంటాము, జనాల దగ్గరికి, ప్రజలను. సో ఇవాళ మీరు మా కోసం రావడం ఇట్స్ అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తే మీరు మీది స్టార్ట్అప్ నుంచి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. సో చాలా మంది మీరు పాజిటివ్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టపడుతున్నారు. అంటే జనరల్ గా నెగిటివ్ తొందరగా తీసుకుంటారు జనాలు, సో తొందరగా వెళ్ళొచ్చు జనాల్లోకి అని, అందుకని మీరు నెగిటివ్ చూస్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ అలానేం లేదు, డిపెండ్స్. అంటే నేను అది ఎక్కువగా చేస్తాను అనేసి డైరెక్టర్స్ గారి ఒపీనియన్. సో మధులిక గారు, మీ స్టార్టింగ్ జర్నీ అంటే సీరియల్స్ లోకి రావాలి, వాట్ ఎవర్ ఇండస్ట్రీలోకి రావాలి అన్నప్పుడు అసలు ఎక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సపోర్ట్ ఉందా మీకు స్టార్ట్అప్ లో? లేదండి, ఇట్ వాజ్ ఆల్ కోఇన్సిడెన్స్ అనొచ్చు, లేకపోతే ఇట్స్ ఆల్ మై లక్ అనొచ్చు, ఏదన్నా చెప్పొచ్చు. అదేంటంటే అప్పట్లో అంటే నేను చాలా చిన్నప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. ఓకే, లైక్ నాట్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్, బట్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. అరౌండ్ మై 14-15 years లోప్పుడు వచ్చాను నేను ఇండస్ట్రీ. మీరు 14-15 అప్పుడు వచ్చారా? సో దెన్ అప్పుడు తెలీదు, ఐ వాజ్ అంటే అలానే హాలిడేస్ లో అలా తిరుగుతున్నప్పుడు తెలిసిన ఒక పర్సన్, మన ఇండస్ట్రీ తెలిసిన పర్సన్ అడిగారు అనమాట, మీరు ఎందుకు ట్రై చేయకూడదు, బాగున్నారు కదా అనేసి. అంటే అప్పటికే హైట్ కూడా చాలా ఉండింది అనమాట. సో మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగితే, నాకేం తెలీదు అప్పట్లో, నేను చిన్నదాన్ని కదా, మీరు మా పేరెంట్స్తో మాట్లాడండి అన్నాము. సో మా పేరెంట్స్తో మాట్లాడితే వస్తే ఎందుకు చేయకూడదు అని అనుకున్నారు. అలానే అనుకోకుండా ఆపర్చునిటీ స్టార్ట్ అయిందనమాట. ఒక మూవీలో చిన్న రోల్, ఇంకా అలా ఇది ఈ స్టేజ్ వరకు వచ్చాను అనమాట. ఇన్ ఇయర్స్ అంటే ఇట్స్ ఆల్ మై హార్డ్ వర్క్ కూడా ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్. అండ్ ఆర్టిస్ట్ అంటే మెయిన్లీ కావాల్సింది మెయింటెనెన్స్. అయ్యో, స్టార్టింగ్ లో మీరు ఎట్లా ఉన్నారో అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు, ఫ్రాంక్లీ చెప్పాలి అంటే. థ్యాంక్ యూ. అంటే నేను ఎప్పుడూ సన్న పడిపోలేదు, మరీ టూ మచ్ గా లావ్ అవ్వలేదు, మీడియం. అంటే ఒక 2-3 kgs అటు ఇటు అవుతూ ఉంటాం. అదే అంటున్నా, అంటే చాలా మందిని ఆర్టిస్టులు మేము ఎలా అంటే ఒక టైంలో చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఉంటారు, మళ్ళీ కొన్ని ఒక 2 సీరియల్స్ దాటిన తర్వాత ఒక 3 సీరియల్స్ అంటే క్యారెక్టర్ కూడా చేంజ్ అయిపోతుంది, హీరోయిన్ పిన్ అయిపోతుంది, చేంజ్ అవుతారు. బట్ మీరు స్టార్టింగ్ డేస్, నాకు తెలిసి నేను చాలా సీరియల్స్ చూస్తూ ఉన్నాను జీ తెలుగు కానీ చాలా సీరియల్స్ లో ఇవన్నీ, బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఒకలానే ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో మీరు ఇప్పుడు చాలా సీరియల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే శుభస్య శీఘ్రం, దీనిలో మీ క్యారెక్టర్ సేమ్ నాకు తెలిసి నెగిటివ్ నేను చూసాను కూడా, ఎక్కడైనా పాజిటివ్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కడ అంటే కొన్ని చోట్ల నెగిటివ్ ఉన్నా కూడా సమ్ సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉంటారు అని చెప్పి నేను చూస్తున్నాను, కానీ నాకు ఎక్కడే అనిపించట్లేదండి. లేదు, అంటే డిపెండ్స్ ఆన్ ద సీన్ అనమాట. ఒకవేళ సీన్ డిమాండ్ చేస్తే అది పాజిటివ్ నెగిటివ్ అనేది ఇంకా డైరెక్టర్స్ చాయిస్ అది. సూపర్. ఇంకా ఈ శుభస్య శీఘ్రం ఈ సీరియల్ కాకుండా ఇంకా ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు, ఎంత బిజీ ఉన్నారు? అంటే ఈ ప్రాజెక్ట్ తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ వర్కింగ్ లో ఉన్నాను. ఓకే. సో ఈ శుభస్య శీఘ్రం అనేది టోటల్లీ ఫన్ ఫిల్డ్ మాకు అట్మాస్ఫియర్ అనమాట. ఓకే. సో అందరూ కో ఆర్టిస్టులు కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, మా ప్రొడక్షన్ హౌస్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, ఎవ్రీబడి లైక్ అందరూ ఫన్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ ఒకటి వాళ్ళు ఒకటి ఇటు ఎడమొహం పెడమొహం లాంటివి ఉండవు. సో విల్ లవ్ సో మచ్ అంటే వర్కింగ్ హియర్. సో చూస్తూ ఉంటాము, ఒక సీరియల్ స్టార్ట్ అయిందంటే మాక్సిమం ఒక 2-3 years ఉంటుంది, అందరూ ఒక ఫ్యామిలీ అయిపోతూ ఉంటారు. ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఆ సీరియల్ ఎండ్ అవ్వడానికి వస్తుందో అప్పుడు లిటరల్లీ మాకు ఎలా అంటే, అయ్యో ఈ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోవాలని ఏడుస్తూనే ఉంటాం అన్నమాట. సో దట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ అస్. అట్లనే కలిసి ఉండడం కానీ, కలిసి తినడం కానీ, ఏం తెచ్చుకున్నా షేర్ చేసుకోవడం కానీ, అవి ఇంకా లైక్ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడికి వస్తే ఒక పిక్నిక్ వచ్చి ఎంజాయ్ చేసుకుందామా, అలానే వర్క్ కూడా చేసుకొని వెళ్తాము. సో మ్యాక్స్ ఒక సీరియల్ మీరు చేసిన సీరియల్స్ లో ఎక్కువ డేస్, ఐ మీన్ ఇన్ని ఇయర్స్ వర్క్ చేశానన్న సీరియల్ మీకు బాగా ఇట్లా గుర్తుండిపోయిన సీరియల్ అంటే ఏం చెప్తారు? మోస్ట్లీ నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను ప్రతి ప్రాజెక్ట్ లో.
సో నేను అలా ఏం చెప్పలేను, అంటే డిపెండ్స్, ఒక ప్రాజెక్ట్ చెప్పలేము, ఎపిసోడ్స్ ఛానల్ ఇది బట్టి ఉంటుంది కాబట్టి మనకి రేటింగ్ అనేది ఏదైనా అంటే ఐ మీన్ అంటే సీరియల్ మీ నాకు అదంతా ఓకే. నేనేమంటున్నా అంటే ఒక సీరియల్లో ఎక్కువ ఇయర్స్, అంటే సీరియల్ అది ఎక్కువ ఇయర్స్ నడిచింది, మ్యాక్స్ నాది మీరు ప్రతి సీరియల్లో కూడా వచ్చి వెళ్ళిపోయే రోల్స్ ఎక్కడ ఉండవు, నేను చూస్తుంటాను, ఇయర్స్ కనిపిస్తూనే ఉంటారు మాకు. సో కాకపోతే ఒక సీరియల్ అనేది అన్నిటికన్నా మేము ఎక్కువ అంటే డేస్ ఎక్కువ సీరియల్ ట్రావెల్. మై డెబ్యూ ఫర్ అనదర్ ఛానల్, ఆడదే ఆధారము. ఓకే, దట్ ఈస్ మై డెబ్యూ. ఐ వర్క్ ఫర్ దాట్ ఆల్మోస్ట్ ఒక 4-5 years వర్క్ చేసి ఉంటాం. 5 years మ్యామ్? యా, ఆఫ్ కోర్స్. అది దట్ వాస్ లిటరలీ వండర్ఫుల్. కానీ మిగతావన్నీ కూడా డిపెండ్స్ ఆన్ దట్ లైఫ్ స్పాన్. 1 year, 2 years, 2.5 years, 3 years. వదినమ్మ కూడా వర్క్ చేసాం 3.5 years. అవును, వదినమ్మ బాగా అసలుకి మంచి నేమ్ వచ్చింది, అది మాత్రం క్యారెక్టర్ ఇప్పటికీ నేను మర్చిపోలేను. యా, మళ్ళీ జీ తెలుగులోనే నేను ఇందులో జీ తెలుగుకి నేను ఎంటర్ అయింది గోరంత దీపం. అది కూడా నేను ఆల్మోస్ట్ 2.5 years వర్క్ చేసాను. 2.5 years. యా, దట్ వాస్ వండర్ఫుల్. ఎస్, యాక్చువల్గా రీసెంట్గా నేను ఇట్లానే ఒక ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, సో ఎవరినో కాదు, ఐ మీన్ సాగర్ గారిని సంథింగ్ ఎవరో నాకు తెలియదు, మొగల రేకులు ఆర్ వాట్ ఎవర్ ఆ ఫేమ్ వాళ్ళని, శ్రావణ సమీర్యాలు మొగల రేకులు చేసే సమ్ ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేశాను. చేస్తే వాళ్ళ సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదంట. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఆ సీరియల్ ఎండ్ అయ్యే లోపల వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టేసి పెద్దవాళ్ళు కూడా అయిపోయారంట. లేదులేండి, ఇప్పటి వరకు అయితే నాకు అలాంటి సీరియల్ ఎక్కడ నేను టచ్ అవ్వలేదు. ఒకవేళ లిటరలీ అలాంటి వస్తే మాత్రం డెఫినెట్ గా ఐ వుడ్ చూస్ ఇట్. సూపర్. ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ లో, సో ఇంకా మూవీస్ కూడా మీరు 1-2 చేశారు స్టార్టింగ్ డేస్ లో, ఇప్పుడు ఎందుకని మూవీస్ సైడ్ వెళ్ళట్లేదు? అంటే బేసికలీ ఇప్పుడు మూవీస్ లో మనకి చాయిసెస్ ఎక్కువ అయిపోయినాయి అనమాట, ఆపర్చునిటీస్ తక్కువ అయిపోయినాయి. సో బెటర్ ఇది ఏంటి అంటే వెళ్ళట్లేదు అని కదా, ఐఎమ్ జస్ట్ లిటరలీ ట్రయింగ్ ఫర్ మై బెస్ట్ ఫర్ ద మూవీస్ ఆల్సో. ఓకే, సో ఇంకా అవుట్ ఆఫ్ లక్ అని ఇంకా. సో అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ చేశానంటే, నేను రీసెంట్ గా మన జీ తెలుగు సీరియల్ నుంచి జగదాత్రి హీరోయిన్ ఫేమ్ ని ఒక ఇంటర్వ్యూ చేశాను అనమాట. చేసినప్పుడు సో ఇది మాకు ఎట్లా ఉంటుందంటే ఒక కార్పొరేట్ కంపెనీ లాగా, సో మంత్లీ శాలరీస్ లాగా, సో ఒక కంటిన్యూషన్ వర్క్ ఉంటుంది. సో మూవీస్ అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎంత గ్యాప్ వస్తుంది ఏంటి అనేది తెలియదు కదా అని చెప్పేసి ఒక నాకు చెప్పారు. అలా అని లేదు, సి దట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఒపీనియన్స్ కదా. సో అలా ఎస్ అఫ్ కోర్స్ ఇది ఒక జాబ్ లాంటిదే, మంత్లీ ఇన్కమ్ అనేది ఉంటుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. మూవీ ఏంటి అంటే ఏదైనా ఒకటేసారి ఇస్తుంది, నేమ్ అయినా ఫేమ్ అయినా ఏది ఇచ్చినా ఒకటేసారి ఇస్తుంది అంతే మూవీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీస్ ఆర్ అవుట్ ఆఫ్ లక్స్ ఓన్లీ. నేను చెప్తాను కదా, మనం ఎంత ట్రై చేసినా మన లక్ లో ఉంటే డెఫినెట్ గా వస్తుంది. అంటే హార్డ్ వర్క్ కూడా కావాలి, హార్డ్ వర్క్ చేస్తున్నాను, తొందరలో లక్ రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. సీరియస్లీ. అండ్ మంచి హైట్, పర్సనాలిటీ, అండ్ సో ఏదైనా ఒక క్యారెక్టర్ చూడంగానే ఇలాంటి క్యారెక్టర్ కి బాగుంటుంది. ఆబ్వియస్లీ అందరూ చూస్ చేసేదే పోలీస్ క్యారెక్టర్ అంటే మధులిక గారు మన సీరియల్లో పోలీస్ ఎంటర్ అవుతుందా, ఇంకా మీకు పోలీస్ కాస్ట్యూమ్ చేసేసుకుంటే అయిపోద్ది. నేను అదే అనుకున్నాను ఒక స్టేజ్ లో, లిటరల్లీ పోలీస్ కాస్ట్యూమ్ నేనే కొనేసుకుంటే అయిపోతుంది కదా, అన్ని అవే క్యారెక్టర్లు వస్తున్నాయి అనేసి. బట్ నా హైట్ పర్సనాలిటీకి నాది చూసి పోలీస్ ఎక్కువ చూస్ చేస్తారు. సూపర్. సో మీ పర్సనల్ లైఫ్లో ఎట్లా ఉంది అంటే ఓకేనా? అంటే మీరు మార్నింగ్ వచ్చేస్తారు అంటే 2 సీరియల్స్ అంటే నాకు తెలిసినంత వరకు 15 days ఒక షెడ్యూల్ ఉంటుంది, 15 days ఇంకొక షెడ్యూల్ ఉంటుంది, సమ్ గ్యాప్స్ ఏదైనా వర్షం వస్తే అట్లా అని చెప్పేసి అంటారు. సో మీరు ఫ్యామిలీ లైఫ్ ఇట్లా మిస్ అవుతూ ఉంటారా? ఇట్లా ఆబ్వియస్లీ నాకు సన్ ఉన్నాడు, మా అబ్బాయి హీస్ జస్ట్ 6 years old. ఓకే. మా అబ్బాయి అసలు చాలా అన్నమాట, ఐఎమ్ వెరీ లక్కీ దట్ హీఈస్ అన్ అండర్స్టాండబుల్ గాయ్. నా కొడుకు ఎంత అండర్స్టాండ్ చేసుకుంటాడంటే, మమ్మా నేను ఇవాళ ఆఫీస్ అంటే హీ డజంట్ నో అబౌట్ షూటింగ్ అండ్ ఆల్, బట్ చూస్తాడు టీవీలో చూస్తే మమ్మీ యూఆర్ కమింగ్ ఆన్ టీవీ అని అంటాడు అంతే, కానీ ఈ షూటింగ్ అది ఇది అని తెలియదు. మమ్మా ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అంటే ఓకే మమ్మ జాగ్రత్తగా ఉండు, అక్కడ జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి, జాగ్రత్తగా వెళ్ళిరా అని చాలా జాగ్రత్తలు చెప్తాడు. So cute. I love him so much. So The cute. best bonding ever happened in my life. సో మీ ఐస్ లో అలా వాటర్ వచ్చేసి నాకు తెలుస్తుంది ఎంత బాండింగ్ ఉంటుందో డెఫినెట్లీ. సో ఇంకా 6 years కి అంటే వండర్ఫుల్ బాండింగ్ అనమాట. అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు బయటికి తీసుకెళ్ళలేదు అని ఇట్లా అడుగుతూ ఉంటారు. బట్ తను వచ్చేసి చాలా అండర్స్టాండబుల్.
ఆఫీస్కి వెళ్తున్నా. ఇంట్లో ఉంటే మాత్రం నా టైం మొత్తం మా అబ్బాయికే అన్నమాట. నేనే స్కూల్కి డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం, అన్ని నేనే ఫుడ్ తినిపించడం దగ్గరుండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అనమాట. మీ parents ఇక్కడ? మై పేరెంట్స్ సపోర్ట్స్ మీ లాట్. సూపర్. అంటే వాళ్ళు ఉన్నారనే ఒక మైండ్ లో మనకి అలా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ ఫస్ట్, ఎక్కడైనా కానీ ఫ్యామిలీ మించి ఏది ఉండదు. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజుకి నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ దమ్. ఎస్, మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ సపోర్ట్ వల్లనే నెక్స్ట్ మళ్ళీ మీ మ్యారేజ్ అయినాక మీ హస్బెండ్. సో సార్ ఏం ఇప్పుడు చేస్తారు? సన్ కూడా సన్ కూడా ఇంకా సన్ అయితే ఇంకా 6 years కి ఒక 10 years అయితే తనే వచ్చి డ్రాప్ చేస్తారు మాట్లాడుతున్నారు. మీ సన్ ఏం చెప్పలేదు నాకు. హరియక్ష్. హరియక్ష్. ఓకే, సూపర్ నాన్న, సూపర్. మీ మదర్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లానే సపోర్ట్ చేయాలి. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ఈజ్ అన్ ఈవెంట్ ఫోటోగ్రాఫర్. ఓకే, సూపర్. అయితే మీరు మంచి మంచి కాస్ట్యూమ్స్ తో ఫోటో దిగొచ్చండి. లేదు లేదు, ఆయన నాకు తప్ప ఈవెంట్ అన్నింటిలో చేస్తారు. కపుల్స్ ఫోటో చూస్తారు కానీ ఈ కపుల్స్ ఎప్పుడు దిగలేదు ఆయన. సో మేడం ఫొటోస్ ఎందుకు తీయట్లేదు అసలు? మీరు ఇంత బాగుంటే, ఇంత వండర్ఫుల్ లేడీని వదిలేసి మీరు అందరు ఫొటోస్ తీస్తున్నారు. అండ్ సో కపుల్ షూట్ కూడా మీరు ఇప్పుడు దాకా దిగలేదా? ఏంటి సార్ ఇది అసలుకి? సో డెఫినెట్ గా నాకు మీరు ఫొటోస్ దిగాలి. నెక్స్ట్ టైం నేను ఇంటర్వ్యూ మాకు ఎడిటింగ్ టైం కల్లా మీరు మంచి ఫొటోస్ పంపించారు. షూర్, డెఫినెట్లీ. సార్ ఇక్కడ మాకు మంచి మంచి ఫొటోస్ అంటే ఇప్పుడు మేడం ఒక కాస్ట్యూమ్తో మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 dayలో నాకు మంచి మంచి ఫొటోస్ మీరు పంపిస్తే నేను ఎడిటింగ్ లో అవి కూడా ఒక పక్కన వేసుకుంటూ ఉంటాను. సూపర్. ఆయన కూడా మీకు మంచి సపోర్ట్? సూపర్ సపోర్ట్. అదే నా ఫ్యామిలీ మించింది ఏమీ ఉండదు. వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు నేను స్టేజ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఆడియన్స్ కూడా మెయిన్లీ రోల్ వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ, వాళ్ళందరూ నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇంకా నడవగలుగుతున్నాను. సో ఎక్కడ చూసినా ఒక మంచి వదిన అనే క్యారెక్టర్ ఎక్కువ మీకు ఈ క్యారెక్టర్ మీదే వస్తుంది. అన్న వదిన అంటే ఒక గయ్యాల వదిన ఉందంటే అక్కడ మధులిక గారు. yes of course, that's true. yes true. అది that's true. ఇక్కడ అన్న వదిన క్యారెక్టర్ ఉంటుంది. బేసిక్లీ వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారు. నేను మ్యాక్స్ చూసేది ఈ సీరియల్స్ అన్నిట్లో వాళ్ళ పేరెంట్స్ ఉండరు. వాళ్ళ అన్నయ్యకి ఒక సిస్టర్ ఉంటారు. వదిన గయ్యాలి, ఆ అమ్మాయిని సాధిస్తూ ఉంటుంది. అక్కడ గయ్యాలి వదిన క్యారెక్టర్ ఎవరు అంటే మధులిక గారు. కోయిలమ్మలో కూడా నాది అదే క్యారెక్టర్, కానీ అందులో చాలా గెటప్ డిఫరెంట్ ఉంటుంది. మొత్తం ఇట్లా వేసేసుకొని కొప్పు వేసి ఇంత పెద్ద బొట్టు పెట్టి పాన్ తింటూ పువ్వును, దట్ వాజ్ వండర్ఫుల్. కోయిలమ్మ కూడా చాలా ఇయర్స్ వర్క్ చేశాను నేను కూడా. దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్, అంటే మధ్యలో నేను కొంచెం బిఫోర్ మ్యారేజ్ ఐ స్టార్టెడ్ కోయిలమ్మ. కోయిలమ్మ చేసేటప్పుడు నేను, మీరు అడిగారు కదా ఇందాక, కోయిలమ్మ చేసేటప్పుడు నాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయింది, కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఒక 1 year నేను గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ మా అబ్బాయి పుట్టిన తర్వాత మళ్ళీ నేను కోయిలమ్మ కంటిన్యూ చేశాను. చూసారా, నేను చెప్పింది నిజమండి. సో మేడం అదే సీరియల్ టైంలో స్టార్ట్ అయ్యారు, అదే సీరియల్లో మ్యారేజ్ చేసుకున్నారు, అదే సీరియల్లో కన్సీవ్ అయ్యారు, అదే సీరియల్లో వాళ్ళ బాబు కూడా డెలివరీ అయిపోయి కూడా మళ్ళీ 1 year గ్యాప్ ఇచ్చి మరీ షూట్కి వచ్చారు. బాబుని తీసుకొని మరీ వెళ్ళాను. ఇది వండర్ఫుల్ అండి. సో సీరియస్లీ నిజంగా ఇట్లా అంటూ ఉంటారు, బట్ ఇది ప్రాక్టికాలిటీ అనమాట. జనాలకి చూపిస్తారు. ఆఫ్ కోర్స్, బికాజ్ వర్క్ ఇస్ వర్షిప్. వర్క్ లేనిది మనం ఏదైనా ఇది. సో మీ కోయిలమ్మ ఆర్టిస్ట్ ఈ రోజు ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో ఉన్నారు, చూస్తున్నారు మీరు? చూసాను. అంటే ఆవిడ ముందు నుంచి బిగ్ స్క్రీన్ ఉన్నారు. ఓకే. సో ఇందులో యాక్చువల్లీ ఒక తన క్యారెక్టర్ కూడా చాలా అసలు వండర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే. ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే తను ఫస్ట్ చేసింది అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేసింది. చేసి కోయిలమ్మ చేసే టైంలో అప్పుడు కూడా మూవీస్ చేస్తూ ఉండింది అనమాట. లైక్ పాపం వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేయాలి. తను షీ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. డిజర్వ్డ్ అండి, చాలా. సో అంటే చాలా మంది ఏంటి అంటే ఒకటి భయపడేది ప్రజెంట్ బయట ఉన్న ఒక ఇది ఏంటి అంటే టాపిక్, ఒక సీరియల్లో మనం చేస్తే కనుక, అంటే మూవీస్ నుంచి సీరియల్స్కి వస్తే ఓకే, బట్ సీరియల్స్ లో స్టార్ట్ అయితే కనుక వాళ్ళు మూవీస్ కి కొంచెం అది జస్ట్ అపోహ అండి. నేను చెప్తాను, ఎందుకంటే సీరియల్స్ వాళ్ళని మూవీస్ లో తీసుకోరు, మూవీస్ వాళ్ళని సీరియల్స్ లో తీసుకోరు అనేది ఏం లేదు. ఆర్టిస్ట్ ఇస్ ఆర్టిస్ట్ ఎక్కడున్నా కానీ, అది మూవీ అయినా సీరియల్ అయినా. మనం వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏం వర్క్ చేసామని చూడరు, ఎలా చేస్తున్నాం అనేది చూస్తారు. సూపర్. కోయిలంలో మీ క్యారెక్టర్ చూసి నిజంగా చాలా మంది బయట తిట్టుకుంటూ ఉంటారు అనమాట. చాలా తిట్టుకున్నారు. లిటరల్లీ నేను చెప్పాలంటే
ఎంతమంది తిట్టుకున్నారో అంత హైలైట్ అయింది నా క్యారెక్టర్. ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ నాకు అలాంటి క్యారెక్టర్ అనేది దొరకడము. నేను దానికి బెస్ట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సూపర్ అండి, ఎందుకంటే తిడుతున్నారంటే ఆబ్వియస్లీ సక్సెస్ అయినట్టు కదా. అదే. అంటే క్యారెక్టర్ లో మెయిన్ మీ హస్బెండ్ కానీ, లేదు అంటే ఏదైనా చేస్తాను అంటే ఏమొస్తున్నాయి డబ్బులు, నువ్వు ఇంకొక వర్క్ చెయ్యి, లేదంటే ఆ రెంట్కి ఇచ్చిన వాళ్ళ ఇంట్లో కూడా మీరు ఉండిపోవడం, పాన్ తింటూ అసలుకి ఉమ్ముకుంటూ, అది తాళం ఉంటుంది కదా పాతకాలంలో, అది కట్టేసి కట్టేసి ఇట్లా. కొంగు కేసేసేదాన్ని. అవును. సో లేదండి అంత హార్డ్ గా ఉండరు, నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు ఎంత సాఫ్ట్ అండ్ కూల్, బట్ దానిలోనే అలా ఉంటారు. కానీ మిమ్మల్ని డైరెక్ట్ గా ఎందుకు అలా చేస్తున్నావు ఇలా చాలా మంది అంటూ ఉంటారంట అయ్యో మిమ్మల్ని. అంతమంది కాదండి, మాకు మా రిలేటివ్స్ లోనే ఫంక్షన్స్ కి వెళ్తే కూడా ఎందుకే నువ్వు అలా చేస్తావు, వేరేది ఏది ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు గయ్యాలిలాగా చేస్తావు, చూస్తున్నావు కదా గయ్యాలిలాగా చేస్తే మాత్రం ఏంటి, అలా నవ్వుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు చూడడమే కావాలి బేసికల్లీ, వాళ్ళు మమ్మల్ని తిట్టుకోవాలి, ఆ తిట్లలోనే మా ఆశీర్వాదాలు ఎత్తుకుంటాం. సూపర్ సూపర్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. అండ్ Thank you so మీరు much. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా బాగా చేయాలి, అండ్ మూవీస్ లో కూడా మేము ఇంకా అలాంటి దానిలో కూడా చూడాలి. సో మీరు Definitely, స్టార్టింగ్ definitely. చేశారు కాబట్టి మళ్ళీ కంటిన్యూషన్ అవ్వాలి. ఎందుకంటే Definitely. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు తెలుగు ఆర్టిస్టులు తక్కువ అయ్యారు రండి అందరూ అని చెప్పేసి. సో మీది ఎట్లనో మంచి ఫోటోగ్రాఫర్ మీ ఇంట్లోనే ఉన్నారు, మంచి పోర్ట్ఫోలియో తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ టు ఒకసారి అందరికి పంపిస్తే అట్లాగా డెఫినెట్ గా బెటర్ ఛాన్సెస్ అయితే అలా వస్తాయి మిమ్మల్ని ఎదుగుంటారు. థ్యాంక్ యూ మల్లిక గారు. థ్యాంక్ యూ సో మచ్ మా గారు. సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మెరీ క్రిస్మస్, సంక్రాంతి కూడా శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ, చూస్తూ, ప్రోత్సహిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.